శ్రీనివాస్ గౌడ్ పైన చట్టపరమైన చర్యలట. అధికారులను ఆదేశించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. టీజీఓ పేరిట లీజుకు తీసుకున్న భవనం దుర్వినియోగం. శ్రీనివాస్ గౌడ్ స్వప్రయోజనాలకు వాడుకుంటున్నట్లు ఆరోపణలు. ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ముసుగులో ప్రైవేట్ ఛానల్ నిర్వహణ. లీజు ఒప్పందం రద్దు చేస్తామంటూ హౌసింగ్ బోర్డు నోటీసులు. రద్దు కుదరదంటూ హౌసింగ్ బోర్డుకు మాజీ మంత్రి నోటీసులట. అంటే ఇట్లా దందాలు చేసిందన్నట్టు. ఆ పదవిలో ఉంటూ తెలంగాణ టీజీఓ అంటే తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ పేరిట ఏ భవనం అయితే లీజుకు తీసుకున్నారో ఆ భవనాన్ని వేరే వేరే పనులకు వాడుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు. దేనికి వాడుకున్నాడు? స్వప్రయోజనాల కోసం వాడుకున్నాడు. ఏం చేసినవా అలా శ్రీనివాస్ గౌడ్? ఏం చేసిండు అలా? టీజీఓ వ్యవస్థాపక చైర్మన్ హోదాలో సంఘం కార్యాలయం కోసం శ్రీనివాస్ గౌడ్ 2013లో హౌసింగ్ బోర్డు నుంచి 3 అంతస్తులు లీజుకు తీసుకున్నాడు. అయితే అందులో ఒక అంతస్తులో తెలంగాణ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ పేరుతో శ్రీనివాస్ గౌడ్ స్వప్రయోజనాల కోసం వాడుకున్నారనే విషయాన్ని ఇటీవల నూతనంగా ఏర్పడిన టీజీఓ కార్యవర్గం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. దీంతో స్టడీ సర్కిల్ పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేసినట్లు, కార్పొరేట్ తరహాలో క్యాబిన్లు ఏర్పాటు చేసినట్లు, అందులో ప్రైవేట్ ఛానల్ నిర్వహించినట్లు హౌసింగ్ బోర్డు గుర్తించింది. అంటే ప్రైవేట్ ఛానల్ పెట్టి దందా చేసిందల్లా. నిబంధనలను ఉల్లంఘించినందున లీజు ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ హౌసింగ్ బోర్డు అధికారులు శ్రీనివాస్ గౌడ్కు నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం భవనంలోని 3 అంతస్తులు నూతనంగా ఏర్పడిన టీజీఓ ఆధీనంలో ఉండడంతో వారికి కూడా నోటీసులు జారీ చేశారు. అయితే పాత కార్యవర్గం హయాంలో జరిగిన లీజు ఉల్లంఘనతో తమకు సంబంధం లేదని టీజీఓ ప్రస్తుత అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు హౌసింగ్ బోర్డుకు సమాధానమిచ్చారు. మరోవైపు 33 ఏళ్లకు గాను కుదుర్చుకున్న లీజు ఒప్పందాన్ని ఎలా రద్దు చేస్తారో అని ప్రశ్నిస్తూ శ్రీనివాస్ గౌడ్ తిరిగి హౌసింగ్ బోర్డుకు నోటీసులు పంపిండట. పైగా అధికారులపైన ఆయన ఒత్తిడి చేయడంతో శ్రీనివాస్ గౌడ్ తమను బెదిరిస్తున్నారంటూ వారు మంత్రి పొంగులేటి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ అంశంపైన విచారణ చేయాలని, శ్రీనివాస్ గౌడ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గృహ నిర్మాణ శాఖ కార్యదర్శిని ఆదేశించారు. ఇదిలా ఉండగా నూతనంగా ఏర్పడిన టీజీఓ అవసరాల కోసం 2 అంతస్తులు కేటాయించేందుకు యోచనలో హౌసింగ్ బోర్డు ఉన్నది. సో ఇట్లా ఇక ఒక చదరపు అడుగు ₹1 అద్దెతో 33 ఏళ్ళకి లీజ్ తీసుకున్నారట. చూడురి కథ. ఈ దొంగలు ఎట్లా తయారయ్యారు చూడండి. మళ్ళీ బెదిరిస్తున్నాడు రిటర్న్గా. ఈ టీజీఓ ఈ లీజుకు తీసుకొని దీని ద్వారా ఆయన చేసిందేంది? తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగులకు సంబంధించిన ఏ ఒక్క అంశాన్నైనా పరిష్కరించడానికి ఏమైనా మీటింగ్లు పెట్టిండా? వాళ్ళ సమస్యల్ని పరిష్కరించడానికి ఏమైనా మీటింగ్ పెట్టిండా? లేకపోతే వాళ్ళ ఉపయోగం కోసం దీన్ని వాడుతున్నాడా? ప్రైవేట్ ఛానల్ పెట్టుకొని దందా చేస్తున్నాడు. గట్టిగా అడిగితే మళ్ళీ గవర్నమెంట్ మారిన తర్వాత కూడా బెదిరిస్తున్నాడు. చూడండి కథ. శ్రీనివాస్ గౌడ్ 1000 ఎకరాల భూములు కబ్జాలు పెట్టిండు. ఆయన తమ్ముడు కలిసి మహబూబ్ నగర్లో. ఇది చాలా చిన్నది, దాని మీద లెక్క తేల్చండి. రెవెన్యూ మినిస్టరే కదా మీరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఆ మహబూబ్ నగర్లో కబ్జా చేసిన భూముల సంగతి తేల్చండి. మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మేము ఇస్తాం.